హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను చిరంజీవి. ఇప్పుడే ఆదిత్య 369 లైక్ రీ రిలీజ్ చూస్తున్నాను. అంటే 34 ఇయర్స్ అయిపోయింది అప్పుడే మూవీ వచ్చి 1991. సో 1991లో నేను పుట్టను కూడా లేదు. వయా పేరెంట్స్ కానీ లైక్ టీవీలో చూస్తున్నప్పుడు కానీ విన్నానంటే అప్పట్లో చాలా క్లాసిక్ మూవీ అని అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సైఫై మూవీస్ అని నేను విన్నాను. సో అంటే టీవీలో కూడా చూస్తాను వచ్చినప్పుడు చాలాసార్లు మూవీ. బట్ రీ రిలీజ్ లైక్ ఒక థియేటర్ ఫీల్ వేరే కదా ఎప్పటికైనా. టీవీలో చూసేది కానీ లేదంటే ఓటీటీలో కన్నా రియల్ థియేటర్లో చూసేది వేరే కదా. సో అట్లా థియేటర్లో వెళ్ళాను అండ్ లిటరలీ సూపర్ ఉంది. అంటే అప్పుడే మీరు ఊహించుకోవచ్చు 1991లోనే టైం మిషన్ కాన్సెప్ట్, ఒక స్పేస్ షిప్, ఒక టైం మిషన్, ఒక ఫ్యూచర్, మళ్ళీ పాస్ట్. సో ఆ కాన్సెప్ట్లో తీసుకొని తీస్తున్నారు. అండ్ కృష్ణదేవరాయలు లాంటి లైక్ విజయనగర సామ్రాజ్యం ఆ సెట్టింగ్ కానీ ఆ సెటప్ కానీ మళ్ళీ ఆ సామ్రాజ్యం ఎట్లుంటుంది, మళ్ళీ అక్కడ ఉండే కవులు ఎట్లుంటారు, అల్లసాని, మళ్ళీ ఆ, తెనాలి రామకృష్ణ. సో ఆ సీన్స్ కానీ లిటరలీ సూపర్ ఉంది. అండ్ ఎస్పెషలీ వచ్చే సెటప్ కానీ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే రాయబారం అనే ఒక సాంగ్ వస్తుంది, క్లాసిక్ సాంగ్, సెంచరీలు కొట్టే వయస్సు మాది, మళ్ళీ జానవులే నెర జానవులే. సో లిటరలీ సూపర్ ఉంది మూవీ. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఫ్యూచర్లో వెళ్ళిపోతారు ఆ టైం మెషిన్లో. ఆ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది లైక్ 2554కి వెళ్ళిపోతారు. సో ఫ్యూచర్ ఎంత అడ్వాన్స్గా ఉంటుంది, పాస్ట్ ఎట్లా విజయనగర సామ్రాజ్యం ఎట్లుంది, లిటరలీ సూపర్. అండ్ బాలకృష్ణ గారు అంటే ఇంకా ఆయన థింగ్ చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. సో కృష్ణకుమార్ రోల్లో మళ్ళీ ఆబ్వియస్లీ యాజ్ ఎ కింగ్ కృష్ణదేవరాయల్ రోల్లో కూడా 2 రోల్స్ ఈ నీల్డ్ ఇట్ లిటరలీ. అంటే ఒక కృష్ణదేవరాయలని చూసినట్టు ఉంది నాకు. సో అట్లే ఉంటారేమో అనిపించింది. సో కృష్ణదేవరాయలు. సో బాలకృష్ణ గారు చూస్తే అట్లా అంత ఎందుకు ఉంటారు, అంత బాగుంటారు అనిపించింది. మన గ్రేట్ కృష్ణదేవరాయలు గారు విజయనగర సామ్రాజ్యం కాదు. సో అంటే గ్రేట్నెస్ ఆఫ్ విజయనగర ఎంపైర్ కూడా చూపిస్తున్నారంటే అక్కడ. అంటే ఆయన టైంలో మనకు తెలుసు, అంటే హిస్టరీ బుక్స్లో చదువుకున్నాం. సో కృష్ణదేవరాయలు లైక్ టైంలో ఏమంటే లైక్ హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ అండ్ గ్రేటెస్ట్ కింగ్స్తో పాటు ఏమంటే లైక్ చాలా జనాలకు కూడా హెల్ప్ చేశాడు అని తెలుసు. లైక్ ఏం చూస్తే టెంపుల్స్ అన్నీ ఆయన కట్టించిండే టెంపుల్స్ ఇప్పుడు అన్నీ లైక్ విజయనగర్ సామ్రాజ్యంలో. సో లిటరలీ సూపర్. అండ్ అంటే అక్కడ జనాలు అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, దొంగతనాలు లేవు, క్రైమ్స్ లేవు. సో ఒకళ్ళు సపోర్ట్ చేసుకునేవాళ్ళు. అండ్ ఒక సెల్ఫ్లెస్ కింగ్ అని ఉంటాం కదా, లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ అని కృష్ణదేవరాయలు. సో సూపర్ లిటరలీ. అంటే ఆయన మన హిందూయిజం ఎంత ప్రోత్సహించినారు, ఎంత సపోర్ట్ ఇచ్చినారు. సో అవన్నీ మనకి కథల్లో విన్నాం. సో అట్లా ఇప్పుడు చూస్తాం లైక్ విజయనగర సామ్రాజ్య ఒక హిస్టరీ కానీ అవన్నీ విన్నాం. విజయనగర కింగ్డమ్. సో సూపర్ లిటరలీ. అంటే ఆ సెటప్ అంతా చూసి తెలుసుకున్నాం ఈ మూవీ ద్వారా. అండ్ అది కాకుండా ఏమంటే ఆ డైమండ్ లైక్ లింక్ పెట్టినారంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మూడిట్లో చూపిస్తారు ఎట్లుందని ఆ డైమండ్ మీరు చూస్తే లిటరలీ సూపర్ ఉంది. అండ్ తరుణ్ గారు లైక్ యంగ్ తరుణ్ యంగ్ చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ అప్పుడే ఎంత బాగా చేస్తారు యాక్టింగ్ అని. లిటరలీ సూపర్ ఉంది మూవీ. అంటే ఇప్పటికీ చూసినా కూడా చాలా రెలవెన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఆ ఫ్యూచర్ కాన్సెప్ట్ చూస్తే మీరు చాలా చాలా బాగుంది. అండ్ వెరీ వెరీ గుడ్ లిటరలీ. అండ్ బాలయ్య గారు అనౌన్స్ చేస్తానంటే ఆదిత్య 999 మ్యాక్స్ వస్తుంది లైక్ మోక్షజ్ఞ గారితో తీస్తున్నారని విన్నాను నేను. సో అంటే బాలయ్య గారే లైక్ స్క్రిప్ట్ రాస్తున్నారని ఆయనే చెప్తున్నారు లైక్ ఇంటర్వ్యూస్లో. ఒక గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తామని. సో డెఫినెట్గా ఉంది స్కోప్. ఎందుకంటే లైక్ మీరు లాస్ట్లో చూస్తే లైక్ ఎండింగ్ సీన్ తరుణ్ గారు అంటారంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటాడు, లైక్ ఆ చిన్నపిల్లడు. అంటే తను ఏమంటాడంటే లైక్ నెక్స్ట్ నేను స్పేస్ షిప్ తయారు చేస్తా అంటాడు. సో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చేస్తుంటాడు, నెక్స్ట్ చిన్నపిల్లడు నేను చేస్తా అంటాడు. సో అక్కడి నుంచి ఫ్యూచరిస్ట్కి ఇంకా చాలా బాగా చేయొచ్చు. అంటే అప్పుడుకుండే టెక్నాలజీకి ఇప్పుడుకుండే టెక్నాలజీకి, అప్పుడుండే ఫిలిం మేకింగ్ ప్రాసెస్కి ఇప్పుడుండే ఫిలిం మేకింగ్ ప్రాసెస్కి చాలానే మారిపోయింది. సో సూపర్ ఉంటుంది లిటరలీ. అండ్ లైక్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ ఆదిత్య 999 మ్యాక్స్. అండ్ అది మెటీరియల్స్ అవ్వాలి. అండ్ బాలయ్య గారిలో స్క్రిప్ట్ రాస్తున్నారు. సో ఇట్ విల్ బీ నెక్స్ట్ లెవెల్. అండ్ సూపర్. అంటే మేకతో ఒక సో లిటరలీ అంటే ఆ పద్యాలు కానీ మన తెలుగు సాహిత్యం గొప్పతనం కానీ సో చాలా చాలా బాగా చెప్తున్నారు. మన సాంప్రదాయాలు సంస్కృతి చాలా చాలా బాగా చెప్తున్నారు. అండ్ విజయ్ దేవరాయలు
నాటి ఒక విజయనగర సామ్రాజ్యం సో ఎట్లా ఉండే అండ్ ఎట్లా గ్లోరిఫై అయింది ఆ కింగ్డమ్. వన్ ఆఫ్ ద గ్రేట్ కింగ్డమ్ అని ఎందుకంటారు విజయనగర ఎంపైర్ని. మళ్ళీ ఫస్ట్ సైఫై మూవీ ఇండియాలోనే. సో ఆ సైఫై కాన్సెప్ట్ పెట్టుకొని విజయనగర సామ్రాజ్యం గొప్పతనాన్ని చాటి అప్పుడెట్లా చేస్తున్నారంటే గ్రేట్ లిటరలీ. అండ్ వాలియా గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే ఆ 1991లో ఆ థాట్ ఎట్లా వచ్చిందో, ఆ రెండు ఎట్లా లింక్ చేయాలని వచ్చిందో, హ్యాట్స్ ఆఫ్ లిటరలీ. సో చూసి తరిచిన నేను మళ్ళీ అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్ అండ్ మెమరీస్ గాట్ రిఫ్రెష్. సూపర్ లిటరలీ. సో ఆల్ టైమ్ క్లాసిక్ ఆదిత్య 369 అండ్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ ఆదిత్య 999 మ్యాక్స్ సీక్వెల్. సో సూపర్ ఫ్రెండ్స్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు కాన్సెప్ట్ కూడా తీయచ్చు మీరు, ఎందుకంటే లైక్ ఏఐ వచ్చేసింది, ఇప్పుడు ఏఐ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా వచ్చింది, ఏఐ కూడా వచ్చేస్తుంది, నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ వస్తుంది. సో ఇంకా వాళ్ళు కాన్సెప్ట్ విజువలైజేషన్ తీసుకొని చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ అండ్ పర్ఫెక్ట్ సీక్వెల్ ఉంటుంది. అండ్ మన మోక్ష గజ్ఞాని కూడా వెయిట్ చేస్తే చూసేదానికి మూవీలో. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఆదిత్య 369 ఆల్ టైమ్ క్లాసిక్ అండ్ మ్యూజిక్ విత్ ప్యూర్ తెలుగు మెలడీ. ఒక హృదయాన్ని అతుకుంటుంటారు మీరు అట్లా చూడండి. సూపర్ లిటరలీ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై బాలయ్య, జై హింద్.